అందరి ప్రైజ్ లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఇర్మియా 30వ అధ్యాయము 8వ వచనం. నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. పరిశుద్ధాత్మదేవుడు ఈ దినాన మనకు మంచి వాగ్దానం చేత ప్రభు దర్శిస్తూ ఉంటున్నాడు. దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను అంటున్నాడు ప్రభు. నీకున్న ఎలాంటి ఇబ్బందులైనా కావచ్చు, ఎలాంటి కట్లైనా కావచ్చు, ఇక నేను బయటికి రాలేను అనుకున్న పరిస్థితులలో ప్రభు అంటున్నాడు, నీ కట్లను నేను తెంపివేస్తుందని అంటున్నాడు. ప్రతి పరిస్థితులను మార్చే దేవుడు కాబట్టి ఆయన వైపు చూసి నీకున్న సమస్యలు ఏమిటో ప్రభు ఎదుట చెప్పినట్లయితే ప్రభు తప్పకుండా వాటిలో నుంచి విడిపించే దేవుడు అంటున్నాడు. ప్రతి కట్లనైనా తెంపివేసే దేవుడు. ఎలాంటివన్నా కానివ్వండి, అవి ఎంత బలమైనవన్నా కానివ్వండి, కానీ ప్రభువుకు సమస్తమును సాధ్యం కనుక గొప్ప కార్యం మీ జీవితంలో ప్రభు చేయనంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి, తప్పకుండా మేలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, ఈ దినం వాగ్దానం చేత ప్రభా బిడ్డలు ఎంతమంది అయితే విని తండ్రి రిసీవ్ చేసుకొని ప్రభా దాని ప్రకారం నడుచుకుంటారో వారందరి పట్లని దయనుంచండి, దీవించి సహాయం దయచేసి గొప్ప కార్యం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.